చంద్రగ్రహణం, ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సెప్టెంబర్ 18, 2024న చంద్రగ్రహణం ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై దాని ప్రభావం గురించి వివిధ నమ్మకాలను రేకెత్తించింది. అయితే, శాస్త్రీయ సాక్ష్యం ఈ అపోహలను తొలగిస్తుంది. ఈవెంట్ను ఎలాంటి రక్షిత గేర్ లేకుండా సురక్షితంగా గమనించవచ్చు. చంద్రగ్రహణాన్ని ల్యూనర్ ఎక్లీప్స్ అని కూడా అంటారు. అటువంటి మనోహరమైన మరియు ఆకర్షణీయమైన విశ్వ సంభవం కోసం మానవాళి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 18, 2024న చంద్రగ్రహణం ఏర్పడ్డది. ఈ సంఘటన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు, కానీ దానితో పాటు అనేక ఆరోగ్య ప్రభావాలను తెస్తుంది. అయితే ఇవి నిజానికి నిజమా? ఆరోగ్యంపై చంద్రగ్రహణం యొక్క నిజమైన మరియు గ్రహించిన ప్రభావాల గురించి ఒకరికి అవసరమైన మొత్తం సమాచారం ఇక్కడ ఉంది. చంద్రగ్రహణం వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి? సూర్యకాంతి చంద్రునిపైకి రాకుండా భూమి అడ్డుపడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 3 రకాల చంద్రగ్రహణాలు ఉన్నాయి. సంపూర్ణ గ్రహణం, చంద్రుడు పూర్తిగా భూమి నీడతో కప్పబడి ఉంటుంది. పాక్షిక గ్రహణం, చంద్రునిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి ప్రవేశిస్తుంది. పెనుంబ్రల్ గ్రహణం, చంద్రుడు భూమి యొక్క బయటి నీడ గుండా వెళుతుంది, దీనివలన సూక్ష్మమైన మసక బారుతుంది. సెప్టెంబర్ 18, 2024 ఈవెంట్ సమయంలో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. చాలామంది అద్భుతమైన దృశ్యం కోసం ఎదురుచూస్తుండగా, కొంతమంది సాంస్కృతిక నమ్మకాలు మరియు మూఢనమ్మకాల కారణంగా వారి ఆరోగ్యంపై దాని సంభావ్య ప్రభావాల గురించి కూడా ఆందోళన చెందుతారు. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆందోళన, ఉద్రిక్తత లేదా అశాంతి వంటి భావోద్వేగ స్థితులను చంద్రగ్రహణం ప్రభావితం చేస్తుందని విస్తృతంగా ఆమోదించబడింది. కొంతమంది వ్యక్తులు విశ్వ సంఘటనల నుండి మానసిక ప్రభావాలను అనుభవించవచ్చు. ఇది విశ్వవ్యాప్తం కాదు. మీరు గ్రహణానికి లోనవుతున్నట్లయితే మీ ఆందోళనను తీవ్రతరం చేయవచ్చు. కానీ చంద్రగ్రహణం మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందనే ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. గర్భిణీ స్త్రీలు మరియు చంద్రగ్రహణాలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో పుట్టబోయే బిడ్డను రక్షించడానికి బయటికి వెళ్లవద్దని తరచుగా చెబుతారు. ఈ భావనకు శాస్త్రీయ మద్దతు లేదు. కాబోయే తల్లులు తమ దైనందిన కార్యక్రమాలకు వెళ్లేందుకు గ్రహణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే వైద్యుడిని చూడటం ఎల్లప్పుడూ మంచి ఆలోచన అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలకు చంద్రగ్రహణం హానికరమని వైద్యపరమైన ఆధారాలు ఏవీ చూపలేదు. గ్రహణం సమయంలో ఆహారం, వాస్తవం లేదా కల్పన? అనేక సంప్రదాయాలు చంద్రగ్రహణం సమయంలో తినకూడదని సలహా ఇస్తున్నాయి, ఎందుకంటే గ్రహణం ఆహారాన్ని హాని చేస్తుందని లేదా జీర్ణ సమస్యలను కలిగిస్తుందని వారు నమ్ముతారు. కానీ సైన్స్ దీనికి మద్దతు ఇవ్వదు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. సైన్స్ ప్రకారం, గ్రహణం ఉన్నా, లేకపోయినా శరీరం ఆహారాన్ని ఒకే విధంగా ప్రాసెస్ చేస్తుంది. గ్రహణం తర్వాత మీరు మతపరమైన లేదా సాంస్కృతిక కారణాల కోసం ఉపవాసం ఉంటే, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడానికి జాగ్రత్తగా ఉండండి. గ్రహణం మీ చర్మంపై ప్రభావం చూపుతుందా? చంద్రగ్రహణాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయని మరియు మొటిమలు లేదా వృద్ధాప్యం వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయని జ్యోతిష్కులు చెబుతారు. ఈ భావన శరీరం యొక్క కఫాదోషంలో అసమతుల్యత గురించి ఆయుర్వేద అభిప్రాయాలపై అంచనా వేయబడింది. చంద్రగ్రహణం చర్మపు రంగును ప్రభావితం చేస్తుందనే శాస్త్రీయ సిద్ధాంతానికి అనుకూలంగా ఎటువంటి ఆధారాలు లేవు. గ్రహణం సమయంలో మీ కళ్లకు భద్రత. సూర్యగ్రహణాల మాదిరిగా కాకుండా, చంద్రగ్రహణాలను కంటితో చూడటానికి ఖచ్చితంగా సురక్షితం. రక్షిత అద్దాలు లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేదు, అయితే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ని ఉపయోగించడం మీ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. గ్రహణం సమయంలో చంద్రుని కిరణాలు మీ కళ్లకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవని నాసా ధృవీకరించింది.